తనివి తీరదో, ఎన్నన్ను అనుభవించు తనివి తీరదో. ఎప్పుడు కావాలి 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 కావాలి, వాంఛలు వాంఛలు వాంఛలు. ఈ శరీర వాంఛలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు. మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంఛలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడిద్ది. అలాగని నువ్వు తీర్చావా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి. తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి, తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి ఏమర్థమైంది? శరీరంలో మంచిది ఏది అర్థమైంది. ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది. మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమాపత్రిక 8లో రాశాడు. లోపల ఆత్మ మూలుగుతుందంట. మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా? ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని. ఎవరా దరిద్రుడు? మన శరీరం గాడు. దేవునికి స్తోత్రం. ఎవరా దరిద్రుడు? ఇదేమో పనికి మాలింది. ఆ లోపల ఉన్న ఆత్మేమో పవిత్రమైంది. ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరిద్ది. ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ శరీరం ఏమో రోజు పోయేదికి ఈ వారం ఆగుదావులే అంటది. ఆత్మేమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాగా కాసేపు పండుకుందాం అంటది. దరిద్రపతి ఏది? శరీరం. ఆత్మేమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు, నా గ్యాసు, నేను తినాల్సిందే అంటది. దరిద్రపతి. దేహం పవిత్రంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరం ఏమో నా కోరికలన్నీ అయ్యే, నాకు కావాల్సిందే అయ్యి, నువ్వు అయ్యొద్దంటే నేనట్ట బతికేది, నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు. ఈ దరిద్రపది అంటది. ఎక్కడో లేదు శత్రువు, ఎక్కడో లేదో, నీ దగ్గరే ఉంది శత్రువు, నా దగ్గరే ఉంది. ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు. ఎంతమందికి అర్థమైంది? అయితే ఇక్కడ బాగా వినాలి, గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు, మూలగటం తప్ప ఇంకేం చేయలేదు. అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటుంది, వద్దు 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 వద్దు. నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి తప్పిమని నోట్లోకి వెళ్ళిపోయింది, వీపి విమానం మోత మోగుద్ది. అందుకే నాలుగు మాట్లాడుతుంటే వీపు వణికిద్దంట. నువ్వు మాట్లాడతావే తన్నేవాడు నిన్ను తన్నాడు, నువ్వు ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతావు, నాకు బగులుతుంది దుర్మార్గురాలా, కాస్త కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటుంది నాలుకని. అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తా ఉంటే ఆత్మ మూలుగుతూ ఉంటుంది. నీ వల్ల నేను పోతాను పాతాళానికి, నేను పోతాను నరకానికి, నేను అవుతాను నాశనమై, నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలుగుతూ ఉంటుంది. ఎంత మూలిగి నీది ఆగిద్దా? మీకు ఆగుతుందా? ఏదండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఆగుతుందా? ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే, అదేమో ఎండకలాగిద్ది, ఇదేమో నీడకలాగిద్ది. ఎద్దు తెల్లగా ఉంటుంది, దానికి ఎండ అంతగా అనిపించదు. దున్న నల్లగా నీడలు తేలుతుంటుంది, అది ఎండకు తట్టుకోలేదు, ఏ కాడికి నీడకు లాగుతూ ఉంటుంది అది. అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఆత్మే ఒరే పరిశుద్ధతరా పరిశుద్ధతరా, దేవుడురా, భక్తిరా, ఆత్మీయతరా అని ఆత్మ అంటూ ఉంటుంది. దేవుడు లేదు భక్తి లేదాగా అవకాశం వచ్చిందే అని ఇది పరిగెత్తుతుంటుంది. ఓపెన్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా, ఇది అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమైద్దిలే. ఇప్పుడు ఎట్లా మరి? ఎంత పోరాడినా దేహంతో దేవుని మయంపరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాలిన పనులకే వాడుతున్నాం, కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటుంది. దానికి నా సమాధానం ఏంటంటే నీకు బలము కావాలి.
ఏ బలం కావాలి? భూ సంబంధమైన బలము కాదు, నీకు పైనుండి దేవుడు పంపే బలం కావాలి. అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం. ఆ ఆత్మ బలము మనలోనికి, మన మీదికి వస్తే అప్పుడు కంట్రోల్ అయితే ఈ శరీరం. అప్పటిదాకా దీన్ని ఆపలేం. మద గజంబు, ఒక భక్తుడు రాస్తాడు, మద గజాన్ని పోలిందయ్యా నా శరీరం అని. మద గజం అంటే తెలుసా? మదపు టేనుగు. అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసిద్ది, అడవిని గందరగోళం చేసిద్ది, దేని లెక్క చేయదు. మదపు టేనుగు. అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు. మరి ఈ మదపు టేనుగుని కంట్రోల్ చేయాలంటే మావటివాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే. దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు. ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు. దేహవాంఛలను, పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని, ఆ మనోబలాన్ని, ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి. యెహెజ్కేలు వల్ల కాలేదు, యెషయా వల్ల కాలేదు, ఏబు వల్ల కాలేదు, నీ వల్ల నా వల్ల కాదు. వాళ్ళకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు. ఒట్టు నేను పంపుతాను, అడుగు అన్నాడు. ఏమన్నాడు మీరు చెప్పండి? నేను ఎట్ట చెప్పా? చేయి జాపి చూపించి చెప్పా. ఒట్టు నన్ను అడుగు, నాకు మొర్రపెట్టు, నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడంటే ఒట్టు పెట్టాడు. దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చో. నీకు సమాధానం వచ్చిందాకా పట్టు వదలొద్దు. సైతాన్ తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, జయం వచ్చిందా? అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా? ఇంకా అంతే పాపం పెరిగిద్ది. లాజిక్ అర్థం చేసుకో. నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయం వచ్చిద్దా? నో. నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదకి పంపుతాడు, కార్యం జరిగిద్ది. అది విశ్వాసంతో చేయాలి. ఆ బలం నీకు వచ్చేందాకా వదలకూడదు. దేవుడు కూడా మౌనం వహిస్తాడు. అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు. నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు, అంగలారుస్తావు చూడు, పాపాన్ని అసహించుకుంటావు చూడు, మూలుగుతావు చూడు, దాన్ని బాగా గుర్తిస్తాడు. గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు. నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాలనుకుంటాడు, చూడగోరతాడు. పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రాం. నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి. పేతురు పత్రికలో చెప్పావు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని. మేము పరిశుద్ధత సాధన చేస్తుంటే ఈ పనికి మాలిన శరీరం ఏమో పాపానికి లాగుతుంది. ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము, నిన్ను చేరలేము, నిన్ను చూడలేము. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలనేమో మనసు ఆశ. నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది. ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అయింది ప్రభు, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కలేను కానీ నువ్వే ఎక్కించన్నాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా? ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు. మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని. ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు. ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు, సాధించుకొని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది మీలో. ఇంకా కొంతమంది కింద పడతా లెగుస్తా చీనా బతుకుపాడుగా, తూనా బతుకుపాడుగా, నా ఆలోచనలు జావా, ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతాయి, చీ అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది. నేను అందుకే చెబుతున్నా, ఏం టెన్షన్ పడొద్దు, దేవుని పాదాలు పట్టుకో. ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. అపజయాలు ఎదురైనప్పుడు భయపడొద్దు, దేవుని పాదాలు వదలొద్దు. ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది? ఇచ్చిన దాకా నువ్వు చేయవా? ఏంది
నేను టైం పెడతాను దేవుడికి. ఏమన్నా ఆయనకి వడ్డీకి ఇచ్చావేంది టైం పెట్టడానికి, గడువు పెట్టడానికి? ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్రపెట్టు. పరిశుద్ధత కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నాకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న నా పరిశుద్ధుడా, నీ బిడ్డనైనా నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి. నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. పాపంలో పొరలాడటానికి నేను పందిని కాదు నానా, నీ గొర్రె పిల్లని నానా, నేను నీ బిడ్డని నానా. నా వల్ల కావట్లేదు నానా, నా వల్ల కావట్లేదు నానా. నెమ్మదిగా ఉండలేకపోతున్నాను నానా, భరించలేకపోతున్నాను నానా. పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా, పోరాడుతున్నాను నానా. నాకు జయమీ నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. పాపం మీద నాకు జయం కావాలి నానా. నానా, నేను నీ బిడ్డని నానా, నువ్వు రక్తం ఇచ్చి కొన్న బిడ్డని, సిలువలో నువ్వు కన్న బిడ్డని నానా. నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. ఏడు ఏడవాలి దేవుని ముందు. పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి. అది చూడాలి ఆయన, అది చూడాలి. అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు. ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది. అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది. మద గజాన్ని పోలిన దేహం, విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది, అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బలము నీది కాదు, బలము తనది. ఎంతమందికి అర్థమైంది? ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా? నిరాశ పడొచ్చా? పడకూడదు. ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము, జారత్వము, అపవిత్రత, కామాతురత మాత్రమే కాదు. నువ్వు ఏ వ్యసనమైనా, నువ్వు త్రాగుడు కావచ్చు, లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు, నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా, ఏ బలహీనత అయినా, నేను చెప్తున్నా, నీ కాడికి బలహీనలు ఈరోజు వాటిని ఇస్సి అవతల కొట్టి అదిగో మొనగాళ్ళలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో. నీ కాడికి బలహీనలు, నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈరోజు పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే, పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది అయితే, అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. తమ్ముడా, నువ్వెందుకు గెలవవు తమ్ముడా? నువ్వు గెలుస్తావు తమ్ముడా, నువ్వు గెలుస్తావు, నువ్వు జయం వచ్చింది. నువ్వెందుకు గెలవవు చెల్లెమ్మా? నువ్వు గెలుస్తావురా తల్లి. నేను 100 సార్లు చెప్తాను, నువ్వు గెలుస్తావు, జయం నీదే. ఎందుకంటే నువ్వు నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు, నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు. నువ్వు ఏమని అడుగుతున్నావు? నాకు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు. ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని, నీలాగుండాలి. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతే నాకు ఆస్తి, పరిశుద్ధతే నా స్వాస్థ్యం, పరిశుద్ధతను ఆశిస్తున్నా. ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు? నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు. ఆమేన్. ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా. అది నా అంశం. ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం. ఇది ఒక ప్రాణి, ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే, మనకివ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతాం. మళ్ళీ ఒకసారి చెబుతా. మనకి ఇవ్వబడిన విలువని, ఎవరు మనకిచ్చిన విలువ? దేవుడు మనకిచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపనగా, ఏంటా విలువ? ఎంత అమౌంట్ కట్టాడు? నోట్లు కట్టాడా? వెండి బంగారాలు కట్టాడా? నో, నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. నీకు నాకు ఎంత విలువిచ్చాడంటే, నువ్వు యేసు నా ప్రభు అని చెప్పుకోవడానికి
బైబిల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో. కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి. కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని యాడికి పోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది. భయం, నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని. ఏమ్మా, కొంతమందికి భయం. కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు. సరే తల్లి, నేనేం ఎగతాళి చేయనులే, నీ బాధలు నీకుంటాయి నాయనా, నీ కష్టాలు నీకుంటాయి. నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి, అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు. కానీ ఆయనైతే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి, అదిగో నా కుమారుడు, అదిగో నా కుమార్తె అని. ఏమని చెప్పాడు? కోటాను కోట్ల దూతలతో ఏమని చెప్పాడు? అదిగో నా కుమారుడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు, నా కుమార్తె అయింది, అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు. ఆయన రేంజ్ ఎక్కడ, నీ రేంజ్ ఎక్కడ? దూతల రేంజ్ ఎక్కడ, మనుషుల రేంజ్ ఎక్కడ? ఘనులైన దూతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని. ఎంత విలువిచ్చాడో చూడండి మనకి. అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమై, అరెరెరెరెరే నేను దేవుని కొడుకుని, నేను దేవుని కూతుర్ని. అరెరెరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు, నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు. అరెరెరెరెరే అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచాడు, నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు, సమాజంలో ప్రత్యేకపరిచాడు. అరెరెరెరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోసాడు, నా మీద పోసాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు. ఏమని? పరిశుద్ధుడవైన నా తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు. ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా, ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే, నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ కొడుకును కదయ్యా, నీ కూతుర్ని కదయ్యా. నేను పాపం చేస్తే అట్లయ్యా, దాన్ని అధిగమించాలి కదయ్యా. నేను నా తండ్రివి, నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలనే ఉండాలి కదయ్యా. నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది? ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని? దేవుడు మనకిచ్చిన విలువేందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తులు అంతస్తులు ఘోరం, వస్తువాహనాలు ఘోరం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం. అర్థమైందా? గొర్రె పిల్లని చూడండి మీరు, బురదలో బొర్లాడిద్దా గొర్రె పిల్ల? ఎప్పుడన్నా చూసారా మీరు? చూస్తే నాకు చెప్పండి, బురదలో గొర్రె పొర్లాడటం చూసారా? మరి పంది ఇంకా బయట ఏం పొర్లాడద్దు, బురద కనపడితే పండగే. అవునా? నువ్వు మైసూరు శాండిల్ సోప్ తీసుకొచ్చి రుద్దిపోయి గాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష 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 అని లాగుతుంటుంది. గొర్రెపిల్ల అట్లా కాదు. ఎందుకంటే జాతి మార్పు, మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం, ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం. దేవుడిలాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం. దేవునిలాగా దయ చూపడానికి, దేవునిలాగా క్షమించడానికి, దేవునిలాగా సహాయం చేయటానికి, దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం. అర్థం కాకపోతే పంది బతికే, అర్థం కాకపోతే పంది బతికే, దరిద్ర బతికే. ఆ దరిద్ర బతుకు బతుకుతున్నామంటే మనకు అర్థమై సావలేదని అర్థం. ఏం అర్థం కాలేదని? మనం ఆయన సంతతని అర్థం కాలేదని. ఆయన కొడుకు, ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తావు. అది అన్ని విషయాల్లో వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు కొడుకై పుట్టినందుకు, పాస్టర్ గారు కూతురై పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి.
దేవునికి స్తోత్రం. భక్తురాలు కొడుకైనందుకు, భక్తురాలి కూతురైనందుకు, భక్తుడి కొడుకైనందుకు, భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని హుందాగా వ్యవహరిస్తారు, చీప్గా వ్యవహరించరు. ఎందుకంటే నా తల్లి భక్తురాలు, నా తండ్రి భక్తుడు, నేను భక్తులకు పుట్టిన దాన్ని, భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి.